టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ SSMB29. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథ అందించారు. అయితే ఇది వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ మూవీ కోసం గత కొద్ది రోజుల నుంచి మహేష్ బాబు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. అడవుల్లో పలు విద్యలు నేర్చుకుంటూ తెగ కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా కోసం మహేష్ బాబు పొడవాటి జుట్టు, గుబురుగడ్డం, మీసాలు పెంచుకొని సరికొత్త లుక్లోకి వచ్చేశారు. అలాగే ఏ సినిమాలో చేయని విధంగా ఇందులో షర్ట్ తీసి పలు సీన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి ఈ మూవీ షూటింగ్ కోసం లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇటీవల ఓ పోస్ట్ కూడా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా SSMB29 మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇందులో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అంచనాలు పెంచుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా వావ్ సూపర్ జోడీ అని అనుకుంటున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తుంది. అలాగే మూవీ కోసం హాలీవుడ్ యాక్టర్స్ ని రంగంలోకి దించుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా కనిపించబోతున్నారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ కథ ఉంటుందని అనుకుంటున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా ఆవిష్కరించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రస్తుతం నడుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు. 2025లోనే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ని రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి జక్కన్న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. అలాగే 2 భాగాలుగా ఈ సినిమాని రాజమౌళి చేయబోతున్నారంట. అందులో మొదటి భాగం 2027లో, రెండో భాగం 2028 సంవత్సరాలలో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రానటువంటి కథతో ఈ మూవీని రాజమౌళి చెప్పబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. వరల్డ్ వైడ్ గా కేవలం ఇండియన్ భాషలలోనే కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ల్లో కూడా ఒకేసారి ఈ సినిమా రిలీజ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులకి రీచ్ అయ్యే విధంగా ఈ సినిమా కంటెంట్ ని చెప్పబోతున్నారంట. అయితే రాజమౌళి ఏ సినిమా చేసినా ముందుగా ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ ఏంటి, యాక్టర్స్ ఎవరు అనేది అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత షూటింగ్ షెడ్యూల్ పై క్లారిటీ ఇస్తారు. జనవరి నుంచి మూవీ స్టార్టింగ్ చేయాలంటే ఈ నెలలోనే SSMB29 సినిమాకి సంబంధించిన జక్కన్న ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉంటుంది.